Under-19 Women's T20 వరల్డ్ కప్ లో భారత్ కు సొంతమైంది సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్స్ లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా చెప్పండి, భారత్ మ్యాచ్ గెలవడంలో గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. అయితే గొంగిడి త్రిష భద్రాచలంకి చెందిన అమ్మాయిగా మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విజయం సాధించడంపై వారి పేరెంట్స్ ఏ విధంగా స్పందిస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? Under-19 వరల్డ్ కప్ మహిళా ఛాంపియన్షిప్ లో భారత్ జట్టు డిపెండింగ్ ఛాంపియన్ గా మరోసారి వరల్డ్ కప్ సాధించి 2 సార్లు వరుసగా వరల్డ్ కప్ సాధించిన జట్టుగా అవతరించింది. ఈ కీలకమైనటువంటి వరల్డ్ కప్ లో భారత జట్టు అత్యున్నతమైన ప్రదర్శన చేయడానికి తెలంగాణ బిడ్డ భద్రాచలం నివాసి అయినటువంటి గొంగడి త్రిష తన కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్ లో అద్భుతమైనటువంటి పరుగులు సాధిస్తూ వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. 53 బంతుల్లో సెంచరీ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి గొంగడి త్రిష ఇవాళ ఫైనల్ మ్యాచ్ లో కూడా తనదైన శైలిలో సౌత్ ఆఫ్రికా బౌలర్లను చీల్చిచెండాడింది. 44 పరుగులు చేసి భారత జట్టును విజయ తీరాలకు చేర్చడంలో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచింది. అంతకుముందు జరిగినటువంటి బౌలింగ్ లో కూడా ఆల్రౌండ్ ప్రతిభను గొంగడి త్రిష ప్రదర్శించింది. 3 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ ను నేలకూల్చడంలో త్రిష అద్భుతంగా బౌల్ చేసిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు బ్యాటింగ్ లో కూడా కేవలం 82 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగినటువంటి టీమిండియాకు అద్భుతంగా 44 పరుగుల తను అందించడం అనేది చాలా గ్రేట్. ఇందులో దాదాపు అత్యధిక బౌండరీలు కూడా బాధింది. 300 పైచులకు పరుగులు సాధించినటువంటి ఓవరాల్ సిరీస్ లో కూడా గొంగడి త్రిషానే ముందంజలో ఉంది. ఈ సిరీస్ లో అద్భుతమైనటువంటి ప్రదర్శన. సెమీఫైనల్ లో లాస్ట్ టైం రన్నర్ అప్ గా నిలిచినటువంటి ఇంగ్లాండ్ ను కొట్టడంలో కూడా గొంగడి త్రిష కీలకంగా పనిచేసింది. అంతకుముందు స్కాట్లాండ్ మ్యాచ్ లో కూడా 100 పైచులకు పరుగులు సాధించింది. దాంతో పాటు ఓవరాల్ ప్రదర్శనలో గొంగడి త్రిష అద్భుతంగా ఈ టోర్నమెంట్ లో తన మొత్తం టాలెంట్ ను బయటపెట్టి ఆడిందని చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి బౌండరీలతో విరుచుకుపడ్డది. ప్రత్యర్థులకు భారత జట్టులో అభేద్యమైనటువంటి భారత జట్టు ఈ సిరీస్ మొత్తంలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ సాధించిందంటే అందులో త్రిష పాత్ర కీలకమని చెప్పాలి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్ లో ఆల్రౌండ్ ప్రతిభ కనబడుతుంది. ఇక ఈ త్రిష సక్సెస్ వెనక ఒక సాధారణ మిడిల్ క్లాస్ తండ్రి కళ ఉందని చెప్పుకోవాలి. తన కూతురు అద్భుతమైనగా బ్యాటింగ్ చేయాలి, తన కూతురు వల్లనే తెలిసింది అని ప్రపంచం అంతా చెప్పుకోవాలనేటువంటిది తండ్రి రామరెడ్డి కళ. ఆ కళను కూతురు త్రిష ఇవాళ నెరవేర్చింది. భద్రాచలం పట్టణానికి చెందినటువంటి ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి త్రిష అంచెలంచెలుగా ఎదుగుతూ కేవలం ప్రతిభను మాత్రమే నమ్ముకొని ఇవాళ టీమిండియాలో చోటు సంపాదించిందని చెప్పుకోవాలి. తనకు యావదాస్తిని అమ్మి ఒక జిమ్ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసుకుని జీవితాన్ని సాగించేటువంటి రామరెడ్డి కూతురు కోసమే భద్రాచలాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ లో ఆ తర్వాత ఒక మంచి కోచింగ్ ఇచ్చి కూతురు ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకెళ్ళడానికి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర బంధువులు భద్రాచలంలో ఉన్నటువంటి వాళ్ళు వెల్విషర్ చెప్తున్నారు. త్రిష చిన్నతనం నుంచే అద్భుతమైన ప్రతిభ కలిగిన క్రీడాకారిణి అని, క్రికెట్ లో తను రాణించాలని భావించినటువంటి రామరెడ్డి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక నేపథ్యంలో వెనుకబడిపోయాడు. తను వెనుకబడ్డప్పటికి కూడా తన బిడ్డ మాత్రం ప్రపంచ స్థాయిలో ఉండాలని కోరుకున్నాడు. ఆ కోరికే ఇవాళ ఒక తెలంగాణ బిడ్డ ఇండియా వరల్డ్ కప్ మాత్రం పోషించింది అని చెప్పుకోవచ్చు. త్రిష మొదటి నుంచి కూడా ఈ టోర్నమెంట్ మొదటి నుంచి కూడా అక్కడ కామెంటేటర్స్ కావచ్చు, అట్లాగే క్రికెట్ విశ్లేషకులు కావచ్చు మొదటి నుంచి చెప్తున్నారు ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ జాబితాలో త్రిషకు చోటు ఉందని చెప్తున్నారు. Under-19 వరల్డ్ కప్ లో తను ప్రదర్శించినటువంటి ప్రతిభ, అతను ఆట తీరు, కవర్ డ్రైవ్స్ కొట్టడం కావచ్చు, ఓవర్ ద మిడ్ ఆఫ్ 6 కొట్టినటువంటి విధానం కావచ్చు, 365 డిగ్రీస్ చెప్పండి. అంటే ఇంతకు ముందు సెంచరీ చేసినప్పుడే భారత్ పరంగా, తెలంగాణ పరంగా ఆమెకి ఎన్నో అభినందనలు వెలువెత్తాయి. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా త్రిషను అభినందిస్తూ ఫ్యూచర్ లో క్రికెటర్ టీమ్ లీడర్ గా కూడా మేము చూస్తాము అని అభినందించారు. అంటే ఇప్పుడు ఈ గెలుపుతో ఆ ఊర్లో కానీ ఎక్కడో కానీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? కేటీఆర్ చెప్పినట్టుగా ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అని చెప్పొచ్చు. మహిళల జట్టుకు తను ప్రాతినిధ్యం వహించాలని యావత్ తెలంగాణ కోరుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడూ అజారుద్దీన్ తర్వాత ఒక హైదరాబాద్, ఒక తెలంగాణ బిడ్డ మళ్ళీ ఆ స్థాయిలో ఎదిగింది లేదు. అప్పట్లో అజారుద్దీన్ పేరు చెప్తే హైదరాబాద్ అనేవాళ్ళు తెలంగాణ గుర్తుకొచ్చేది. ఆ తర్వాత మళ్ళీ గొంగడి సునీత, గొంగడి త్రిష ఎవరైతే ఇప్పుడు ఎమర్జింగ్ స్టార్, ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ అంటున్నారు. ఉమెన్ క్రికెట్ కి తను ప్రాతినిధ్యం వహించాలని కూడా యావత్ ప్రపంచం కోరుకుంటుంది. అట్లాగే భద్రాచలం సంబంధించినంత వరకు ఇప్పుడిప్పుడే ఈ సమాచారం టీవీలో వీక్షించినటువంటి ఆమె బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆ అమ్మాయితో పాటు క్రికెట్ ఆడినటువంటి మిగతా సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఆమె సెంచరీ కొట్టినప్పుడు కూడా భద్రాచలంలో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రాచలం లాంటి ఒక సాధారణమైనటువంటి
ప్రాంతం నుంచి, అటు పల్లె కాదు ఇటు పట్టణం కానటువంటి ప్రాంతం నుంచి ఎదిగొచ్చి వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవటం, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం, ఒక రోజు 2 మ్యాచ్ల్లో కాదు యావత్ మొత్తము సిరీస్ లో కూడా తన టాప్ స్కోరర్ నిలబడ్డం. మన అంచనాలు కరెక్ట్ అయితే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా త్రిషానే అవకాశం ఉంది. ఎందుకంటే టాప్ స్కోరర్ తనే 300 పైసలకు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నటువంటి నేపథ్యం కూడా తనకుంది. ఆల్రౌండ్ ప్రతిభ కూడా తనకు కనబర్చింది. సో మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా తన దరిదాపుల్లో కూడా లేరు కాబట్టి త్రిషానే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యూష. రైట్ సంబా, థ్యాంక్ యూ.